ఇంటింటికి విద్యాన్ని కార్యక్రమంలో మండలం తిరిగినప్పుడు దాదాపు అన్ని గ్రామాలు తిరిగినాం. కొత్తపల్లి కానీ, ఓదల కానీ, కొన్నూరు కానీ, కనవెత్తి కానీ దాదాపు 70 నుండి 90% ఇళ్లకు నేను వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళినప్పుడు అలా చెప్పినా మీ విద్యాన్ని గెలిపించుకునే బాధ్యత మీది. గెలిచిన తర్వాత అవసరం అయితే కలెక్టర్ ఆఫీసు ముందు చెద్దరేసుకోను, చాపేసుకోను, కుసరి గింజ కటింగ్ లేకుండా చూసే బాధ్యత నాది అని చెప్పినాం. చెప్పడమే కాదు, అప్పుడు దుర్మార్గులు ఉండే మన మండల అప్పుడు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇక్కడ కొంతమంది తాబేదారులను పెట్టుకొని ఒక పక్క మానేడిస్తారు అమ్ముకున్నాడు, ఒక పక్క ఇక్కడ మా రైతు సోదరులు, రైతు కుటుంబాలు, రైతులకు సంబంధించిన వద్దరు 5 సంవత్సరాలు యథేచ్ఛగా డిసిఎంఎస్ సంఘాలని ఇంకేవో రైతు సంఘ సంఘాలు అని చెప్పి 10 కిలోలు, 12 కిలోలు, 15 కిలోలు, 20 కిలోలు కోసి రైతు మీద లింకులు పెట్టుకొని ఈ ప్రాంత రైతాంగాన్ని పొట్టగొట్టి సర్వనాశనం చేసింది. నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మీ అందరి దగ్గరికి ఆనాడు అన్ని సంఘాలకు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడింది నిజం కాదా? ఆ రోజు చెప్పింది నిజం కాదా? నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానకాలం పంట కానీ, ఏ సంఖ్య పంట కానీ ఆనాడు గింజ కటింగ్ లేకుండా ఇదే సుమన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ ఇద్దరు నేను ఫోన్ చేస్తా ఉంటే ప్రతి రైతు మిల్లు దగ్గరికి తిరిగి దప్పన లారీ అవడం లేదు, దించుకోమంటే కూడా మెడ మీద కత్తి పెట్టి బరాబర్ దించుకోవాలని చెప్పి ఒక గింజ కటింగ్ లేకుండా ఇవాళ దించుకుంటున్నాడు. అలాగే ఒక్క రైతు దగ్గర 3.5 ఎకరాలు 100 క్వింటాల వడ్డు వండితే మన ఓదల మండల 10 కిలోలు, 12 కిలోలు, 15 కిలోలు కట్టయితే 10 కిలోలు అంటే 10 క్వింటాల వడ్డు 20,000 రూపాయలు, 12 క్వింటాలు అంటే 24,000, 15 క్వింటాలు 30,000 రూపాయలు. ఏ రైతుకు ఆ రైతు మీరు ఆలోచన చేయరు. ఆనాడు మీరు అందరు చూసారు. ఇవాళ ఇక్కడ సెంటర్, అదే సెంటర్, అదే కాంతాలు, వాళ్ళే డైరెక్టర్లు, ఒక చైర్మన్ మారిండు, ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే అప్పుడే ఎమ్మెల్యే పోయి మీ ఇష్టాన్ని ఎమ్మెల్యే వచ్చిండు, మీ విజయాన్ని వచ్చిండు. ఏం మారిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ కటింగ్ మారింది, కటింగ్ లేదు. మీరంతా కూడా బ్రహ్మాండంగా ఇవాళ తలెత్తుకొని రేపు కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఏ రైతైనా, ఏ రైతు కుటుంబం అయినా, ఏ రైతు సోదరుడైనా, ఏ రైతు సోదరిమైనా బాగా కాంట్రా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని పండుకోవడం మీ డ్యూటీ. మీరు ఎక్కడైనా సెంటర్లో మీకు ఫోన్ చేస్తారు, ఎవరు లేరు. ఇప్పుడు అంత ధైర్యం లేదు. అంతకుముందు సెంటర్ నుంచి ఫోన్ చేస్తే ఈ గ్రామాలలో కూడా మనం అక్కడ మందు బస్తాలకు కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడం కోసం రైతులకు అనువుగా ఉంటుంది. మీరు ల్యాండ్ ఈ దసరా తర్వాత, దసరా ముందే చేస్తే ఇంకా సంతోషం. ఎందుకంటే మన బతుకమ్మ దసరా పండుగ ఉన్నాయి కాబట్టి దాని మీద మీరు స్పెషల్ ఆఫీసర్ గా ఎంఆర్ఓ మీరు కాన్సన్ట్రేషన్ చేసే ఉంది కాబట్టి మీరు దసరా తర్వాత అయినా పర్వాలేదు, నాకు రాబోయే 10-15 రోజులలో మీరు భూమి ఎక్కడో చెప్తే నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతా, తక్షణమే గోదాముల నిర్మాణం చేసుకోవాలా. ఎందుకంటే మన మండలనే నాకు తెలిసి ఇంత వెనుకబాటుతనం సింగిల్ విండో పరిధిలో ఏ సొసైటీ కింద కూడా లేదు. మన దగ్గరనే గోదాముల నిర్మాణం వెనుకబడి ఉంది. మరి ఎమ్మెల్యేగా అయ్యాలో మీ అని నేను గెలిచిన, మీరందరూ భారీ మేయాట్ ఇచ్చి నన్ను గెలిపించారు. ఎందుకంటే నాకు చేద్దామనేటువంటి ఆశ ఉంది, చేయాలనే తపన ఉంది, కంపల్సరీ చేద్దామనే ఆలోచన ఉంది. కాబట్టి మీరు అది చేస్తే నేను రేపు వచ్చే డిఎంఎఫ్లో అన్నను మిగతా నిధులు పెట్టి మళ్ళీ రవీంద్రన్న పదవి ఫిబ్రవరి దాకా ఉందనుకుంటా. 5 నెలల కట్టి మళ్ళీ తీసుకొచ్చి ఆ 3 గ్రామాలలో మన సుమన్ నీకే చెప్పారు, ఆ 3 గ్రామాలలో మనం ఇనాగ్రేషన్ చేయాలి. మీ కమిటీ ఉన్నప్పుడే ఇలా ఒక్క నిర్మాణం సగం చేసిపోతే సగం మనం మీరు చేశారు. ఆ 3 గోదాములు మీ పాలక వర్గం అయినవారు మీ ఆధ్వర్యంలో ప్రేమసాగర్కి రేపటి నుంచే ఎన్వైరన్మెంట్ పడి ఆ భూమి కింద వస్తే 1 నెల రోజులప్పుడు శాంక్షన్ తీసుకొని 100 రోజులనే ఆ గోదాములు నిర్మాణం చేసి మళ్ళీ ఇదే రవీంద్రరావు గారిని మనందరం కలిసి బ్రహ్మాండంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదే